ఇక్కడ మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాము. మాకు మెత్తబడదు ఆయిల్ కలిపి పెడితే. ముక్కలో కొంచెం ఆయిల్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో మెంతులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండు మిరపకాయ గింజలు జీలకర్ర ఆవాలు వేసి చిటపటం అనే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. మనం రోస్ట్ చేసిన జీలకర్ర ఆవాలు మెంతులను మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ ముక్కల్లో తగినంత కారం ఉప్పు ఇందాక గ్రైండ్ చేసిన పొడి అంతా వేసి బాగా కలుపుకోవాలి. నూనె చల్లారిన తర్వాత పచ్చ దంచిన వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కల్లో ఎంత వెల్లుల్లి వేస్తే అంత టేస్ట్ గా ఉంటుంది. సో మేము ఇక్కడ చాలా వెల్లుల్లి వేసాము. ఇలా బాగా కలిపిన తర్వాత పచ్చడి ఒక డబ్బాలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మా అక్క చాలా బాగా పెడుతుంది, టేస్ట్ గా ఉంటుంది. అందుకే మా అక్క చేతి ఆవకాయ పచ్చడి అయితే రెడీ చేయించుకో.